హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. సో ఈరోజు నేను నువ్వు ఎందుకింత ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉన్నాను నీకు తెలుసా? తెలుసు. ఎందుకనంటే యాక్టివ్ గా ఉండే అమ్మాయి, అందమైన అమ్మాయి పక్కన ఉంటే ఏ అబ్బాయిలైనా యాక్టివ్ గానే ఉంటారు. ఓకే, ఈ జోక్ గురించి మీరేం పట్టించుకోవద్దు దయచేసి. నిపుణుల పర్యవేక్షణలో ఈ జోక్ వేయడం జరిగింది కాబట్టి మీరు మనసు నిగ్రహం చేసుకొని బీపీ టాబ్లెట్లు ఉంటే వేసుకొని వినండి, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎర్రగడ్డ తీసుకెళ్తే సెట్ అయిపోద్దని నేను చాలా నుంచి చెప్తున్నాను, తీసుకెళ్ళలేకపోతాను కొంచెం బిజీగా ఉండడం వల్ల. బట్ మీ అందరి కోసం ఏదో ఒక రోజు మేము ఎర్రగడ్డకి తీసుకెళ్తాను, నో ప్రాబ్లం. సో నాకు నైట్ నుంచి ఒక సాంగ్ నా మైండ్లో అలా కదులుతూ ఉందన్నమాట. సో దాన్ని అలా కదలనివ్వకుండా బయటకు పెట్టేసే. మరి అదేం పాట అంటే, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదో లోన హేమా. సో నాకు ఈ సాంగ్ ఏంటంటే మైండ్ లో అలా తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు ఎప్పుడైనా కొంచెం రిలాక్సేషన్ కావాలి, లేదంటే నేను పీస్ఫుల్ గా ఉన్నాను, నాకు వేరే థాట్స్ ఏమీ వద్దన్నప్పుడు నాకు ఈ సాంగ్ పెట్టుకొని లూప్ లో పెట్టుకొని వింటూ ఉంటాను అండ్ పాడుతూ ఉంటాను కూడా. ఎప్పుడు విన్నా నచ్చుతుంది సాంగ్. నీలాగే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఆ పాట వినాలి, ఒక సాంగ్ చాలా బాగా నచ్చుతుంది, పదే పదే రిపీటెడ్ గా బోర్ కొట్టకుండా వింటారనమాట. సో అలా నీకు ఈ సాంగ్ ఉన్నట్టుగానే మన ఆడియన్స్ కూడా కొన్ని సాంగ్స్ ఉంటాయి అలా వినేవి పాడుకునేవి. అలా మీరు లూప్ లో పెట్టుకుని వినే సాంగ్స్ ఏమైనా ఉంటే మాకు కాల్ చేసి అది షేర్ చేసుకోండి. ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్ అండి హేమ గారు. హాయ్ హాయ్ జాను, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నానండి. మన సిద్ధు గారు అలిగారండి మీరు పలకరించలేదని. హాయ్ సిద్ధు గారు, బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. జాను గారు ఈ రోజు టాపిక్ విన్నారా? ఈ రోజు టాపిక్ మీరు పాటలు పాడుకుంటున్నారు కదా, ఆ పాటల్లోనే టాపిక్ ఉంది. అవునా? ఎస్. టాపిక్ ఏంటి అని అంటే, మనం పదే పదే మనకి మనసు బాగోకపోయినా లేకపోతే చాలా హ్యాపీగా ఉన్నా ఒక్కొక్కసారి మనం ఒక సాంగ్ ని రిపీటెడ్ గా వింటూ ఉంటాం బోర్ కొట్టకుండా. యా, అలాంటి పాట నీకేదైనా ఉందా? ఆ సాంగ్ ఏంటి చెప్పాలి. అలాంటి పాటలు అంటే ప్రెసిడెంట్ అయితే ఏ పాటలు లేవు. అంటే పోనీ నీకు ఇష్టమైన పాట ఏంటి? మామూలు నువ్వు ఎక్కువ సార్లు విన్న సాంగ్. నేను ఎక్కువ సార్లు విన్న సాంగ్ అయితే పుష్ప 2 లో సాంగ్స్ వింటాను ఎక్కువ. ఏం పాట? పుష్ప 2 లో సాంగ్స్, ఫీలింగ్స్. మరి ఒకసారి పాట పాడొచ్చు కదా. అక్క నా వాయిస్ సెట్ అవదక్క, అదేదో మీరే పాడండి అక్క. ఒక్క 2 లైన్లు పాడు. నేను పాడితే సెట్ అవదు సిద్ధు గారు. చూడు నేను పాడతాను, నాతో పాటు పాడే. వినడం వరకునే మనం పాడి అంతా. నాతో పాటు స్వరం కలుపు, నేను పాడుతుంటాను. కోరస్ గా సిద్ధు పాడతాడు. కమాన్. సిద్ధు స్టార్ట్ చేస్తాడు, నువ్వు నాతో పాటు అందుకోవాలి. పాట పాడేసి ఓకేనా? రెడీ, స్టార్ట్ సిద్ధు. 6:00, 7:00, పావు తక్కువ 10:00, కూర్చుంటే ఓసారి, నుంచుంటే ఓసారి, నుంచుంటే ఓసారి, కాలెత్తుతుంటే ఓసారి ఓసారి, నొక్కుతుంటే ఓసారి ఓసారి, నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చున్నాయి ఫీలింగ్స్, వచ్చున్నాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్. అది సో అలా అన్నమాట. సరే జాను, ఇప్పుడు నా వాయిస్ చూసావా ఎంత వరస్ట్ గా వచ్చిందో, అయినా కానీ పాడేయడమే. మనల్ని మించిన గొప్ప నీలో ఉన్న నిజాయితీ ఇస్తున్నాను కదా బిల్డప్, ఎందుకు ఆపుతుంటావు? సరే జాను, మర్చిపోతున్నారు మిరపకాయలాగా.
మెరుపు తీగలాగా, ఎందుకంటే జాను కాల్ రాగానే ఆటోమేటిక్ గా మాలో మెరుపులు మెరిసిపోతుంటాయి. ఆ వైబ్రేషన్ అలాంటిది జాను వాయిస్ లో. అవును, ఈ రోజు హేమక్ కూడా మంచి క్యూట్ గా మంచి అందంగా మెరుస్తూ ఇంకా అందుకేనక్క మీ పక్కన ఉన్న సిద్ధు గారు కూడా మంచి క్యూట్ గా మంచి వైట్ గా. అసలు మీరు వైట్ గా రావడానికి ఏం వాడుతున్నారు అక్క? కొంచెం మాకు కూడా చెప్తారా? కొంచెం చెప్పు. నేను ఆల్రెడీ తెల్లగా ఉన్నాను. కొంచెం పౌడర్, కొంచెం అది, కొంచెం ఇది, అవన్నీ కలిపి కొడితే అలా వచ్చేస్తుంది. ఎస్. ఓకే జాను, ఇలానే కాల్ చేస్తుండు, ఓకేనా? ఓకేనండి. బట్ నెక్స్ట్ టైం నువ్వు ఖచ్చితంగా పాట పాడాలి. ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఇవ్వను నేను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జాను, బాయ్. మన నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్. హాయ్ సిద్ధు, హాయ్ హేమ, ఎట్లున్నారు? చాలా బాగున్నాం. ఎవరు, సంజయనా? కాదు, చాలా హట్ అయ్యా. ఎవరో గుర్తుపట్టలేదు కదా నువ్వు. ఆదిలక్ష్మి గారు. ఏం కాదు, రవితేజ గారికి చాలా చాలా బాగా ఇష్టం నా పేరంటే. రవితేజ గారికి చాలా బాగా ప్రసన్న. జాను జిగిరి ఆవు మేరే జాను. ఏ జాను సిద్ధు, మర్చిపోయావా? yes ఇప్పుడే జానుతో మాట్లాడడం. కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. నేను మచిలీపట్నం జాను. అవును, నేను ఫస్ట్ కూడా జానే కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. అది వెంటనే పేరు పెట్టుకుంటే అందరూ కన్ఫ్యూజన్ అవ్వాలి. చూడు, మిమ్మల్ని నేను ఎలా కూల్ చేస్తాను ఇప్పుడు, సేమ్ జాను జాను మీరే. ఆల్రెడీ ఫస్ట్ పాట పాడినారు కదా మీరు. కూల్ అయిపోయారా? చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆ పాట నేనే నేర్పించాను. అయితే ఇంకా బాగా వచ్చింది, అందుకని అయితే నువ్వు ఉండబట్టే. థ్యాంక్ యూ సో మచ్ జాను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ ఫస్ట్ టైం పక్క నుంచే పెట్టుకోవడం ఇదే నాకు ఫస్ట్ టైం. అయ్యో సిద్ధు, మీ వాయిస్ చాలా బాగుంది సిద్ధు, ట్రై చేయండి సింగర్ గా మీరు. అయ్యో సింగర్ జాను గారు. అవునా? ఆల్రెడీ సింగర్, ఆల్రెడీ ఉన్నాను. అయితే మార్చి 15 విజయవాడలో నాకు ప్రోగ్రామ్ ఉంది, మీరు మెయిల్ సింగర్ గా రండి, ఇద్దరం కలిసి పాడదాం. యా, పాడేద్దాం, కమాన్. తప్పకుండా మీకోసం మంచి సాంగ్. దానికి కాదు, అప్పుడు పాడేదానికి ప్రాక్టీస్ గా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడు. ఏమున్నా గానీ హ్యాపీగా ఇన్స్టాగ్రామ్ లో టచ్ లో ఉండండి, కుమ్మేద్దాం. ఓకే ఓకే, తప్పకుండా. ఇప్పుడు నా సాంగ్ పాడతాను. ఈ సారి నుంచి గోదావరి గట్టి సాంగ్ ఇద్దరం, నువ్వు నేర్చుకో నేను నేర్చుకుంటాను, ఇద్దరం పాడదాం. నేను ఆల్రెడీ పాడేస్తున్నానండి షోస్ లో, నా షోస్ లో. అవునా? ఓకే, నా సాంగ్ పాడతాను, అలా అయితే వినండి. యా, కమాన్. జడ్జిమెంట్ ఇవ్వండి తర్వాత. యా, ష్యూర్. మాకంటే స్టూడియో నుంచి. నేను జడ్జిగా ఉంటా, మీ ఇద్దరు సింగర్లు కదా. కమాన్. ఓకే ఓకే. ఇంద్రధనస్సులో 7 రంగులు, బ్రహ్మ సృష్టిలో 7 వింతలు, నీది నేల ఓ అద్భుతం, నీరు గాలి ఓ అద్భుతం, స్వరాలు 7, సముద్రాలు 7, ఎంకన్న ఉండే కొండలు 7, పెళ్లితో వేసే అడుగులు 7, నువ్వు నా వెంటే ఓ ప్రేమ నేను నీ జంటే, నేను నీ జంటే ఓ నేస్తం నువ్వు నా వెంటే. ఎట్లుంది? సూపర్ సూపర్ సూపర్. సో నువ్వు నా తోడు, ఓ ప్రేమ నేను నీ తోడు అని పాడాలి. నువ్వు నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నిటినీ రీకలెక్ట్ చేసావు తెలుసా ఈ పాట పాడి. అయితే ఈ పాటకి ఒక స్పెషల్ ఉంది. ఏంటి? ఒక మోస్ట్ హీరోయిన్ ఫస్ట్ మూవీ ఈ సినిమా. అంటే ఆవిడ చాలా పెద్ద హీరోయిన్ మన ఇండస్ట్రీలో. అనుష్క కోసం. అనుష్క. yes, అనుష్క శెట్టి గారి ఫస్ట్ మూవీ మహానంది. సూపర్ కాదా? yes, సూపర్. అంటే సూపర్. ఐటమ్ సాంగ్ చేశారు. ఓకే. మహానందిలో బెస్ట్ మెయిన్ లీడ్ చేశారు ఆవిడ. ఓహో, ఓకే. ఇందులో సెకండ్ లీడ్ సూపర్ లో. ఓకే. అలాగే అల్లు అర్జున్ గారు డాడీ సినిమాలో చిరంజీవి గారికి డాన్స్ నేర్పించడానికి వచ్చాడు. అలాగే అల్లు అర్జున్ గారి ఫస్ట్ మూవీ గంగోత్రి కదా. అలాగే అనుష్క శెట్టి గారి మహానంది వచ్చి ఈ రోజుకి 35 సంవత్సరాలు మాట. ఒక మెమరబుల్ డే కూడా ఈ రోజు. జాను జాను నువ్వు అక్కడ ఉండాల్సిందని కాదు, ఎక్కడో ఉండాలి. నేను అక్కడ ఎవరు చేశారు ఇంత లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. తప్పదు హేమ, కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. కాదు, నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేస్తా తప్పకుండా. మన స్టూడియోలో ఒకసారి స్పెషల్ పెట్టండి, నేనే గెస్ట్ కింద వస్తా. యా, ష్యూర్ ష్యూర్, ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఓకే. అలాగే మన యువ స్టూడియో అందరికి కూడా హాయ్ అండ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి. అందరికి కూడా జాను తరఫు నుంచి అందరికి హాయ్.
ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జాను. ఇలానే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండు. అసలు నీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు తెలుసా, నాకు చాలా మెమరీస్ రీకలెక్ట్ చేసింది. అంటే నీ దగ్గర ఇంత లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండడం ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఎనీవే బాయ్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హాయ్, హాయ్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు? సంధ్య. సంధ్య. ఓకే, ఇందాక ఇందాక అనుకున్నాము, ఇప్పుడు కాల్ చేసేసావు. సంజయ్ గారు బాగున్నారా? బాగున్నాం, మీరు? మేము చాలా బాగున్నాం. ఏం చేస్తున్నారు? ఖాళీగానే ఉన్నాం ఇప్పుడైతే. ఇప్పుడు ఖాళీగానే ఉన్నారా? అన్ని పనులు అయిపోయా? మీ పాప బాబా పక్కన? పాప. పాప పేరేంటి? ఆద్యశ్రీ. ఆద్యిత. ఆద్యశ్రీ. ఆద్యశ్రీ. ఓకే. మీరు సాంగ్స్ వింటారా? వింటాను. మీరు బాగా ఎక్కువ సార్లు విన్న పాట ఏంటి చెప్పండి ఒకసారి. నేను ఎక్కువసార్లు విన్న పాటనా? మహాత్మా సినిమా నుంచి ఒక సాంగ్ ఉంటుంది. ఏది? ఏం జరుగుతోంది ఏం జరుగుతుంది, అదేనా? కమాన్ పాడండి అయితే. లేట్ చేయొద్దు. రాదు. సంధ్య ఇంత స్వీట్ వాయిస్ పెట్టుకుని పాట రాదు అని అంటావు ఏంటి? ఒక 2 లైన్స్ పాడండి చాలు, ఓకేనా? నాకు ఐడియా రావట్లేదు. నిన్న మొన్న వాడా కదా గుర్తొచ్చినప్పుడు. మరి అందుకే నీ టాలెంట్ ని అందరికి ప్రూవ్ చెయ్యాలి కదా. ఇక ఇలాంటి వాళ్ళకి కూడా ప్రూవ్ చెయ్యాలి. చేయాలి కానీ అది రాదు క్లారిఫైగా. సరే రేపు కాల్ చేసినప్పుడు పనిష్మెంట్ ఏంటో చెప్పనా? సిద్ధుని 2 తిట్లు తిట్టు. సిద్ధు నాకు సాంగ్ పాడుతున్నట్టు పాడట్లేదు. కాదు, నువ్వు పాట పాడలేదు కాబట్టి పనిష్మెంట్ గా సిద్ధుని 2 తిట్లు తిట్టాలి. అయ్యో వద్దు అలాగా. ఊరికే జస్ట్ కిడింగ్ అన్నమాట, సరదాగా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సంధ్య. బట్ నెక్స్ట్ టైం నువ్వు ఎలాగా మంచిగానే పాటలు పాడతావు, బట్ నెక్స్ట్ టైం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా పాటలు పాడాలి. పాడు. ఓకే బాయ్. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో. టీవీ వాల్యూమ్ తగ్గించేసండి ప్లీజ్. టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫస్ట్. హలో. హలో. హాయ్ అండి. హాయ్ అమ్మ. ఎవరండి మాట్లాడేది? సాయి మనూష. సాయి మనూష. సాయి మనూష. అవునండి. చాలా డిఫరెంట్ గా ఉంది మీ పేరు. థ్యాంక్ యూ అండి. సరే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? ఓకే, ఏం చేస్తుంటారు? ఏం లేదండి, ఖాళీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. సో ఇంట్లో అందరినీ చూసుకొని అందరినీ మేనేజ్ చేస్తూ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందా ఎప్పుడైనా మీకు? ఇంత మొత్తం అంతా మీరే చూసుకోవాలి కదా. అలవాటు అయిపోయిందండి. ఇంకా అలవాటు అయిపోయిందా? ఎప్పుడైనా అంటే ఇప్పుడు వీక్ అంతా వంట చేసి ఫ్యామిలీని అంతా చూసుకుంటారు కదా, వీక్ లో 1 డే అయినా లీవ్ తీసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారు? మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు నేను లీవ్ తీసుకుంటానని చెప్తారా? అడుగుతారు కానీ ఆయన బయటికి తీసుకెళ్తే హ్యాపీ, లేదంటే ఇంకా ఇంట్లోనే. ఓ అచ్చా. ఓకే. ఓకే, సాంగ్స్ వింటారా మీరు? వింటానండి. మీరు బాగా ఎక్కువ సార్లు విన్న పాట ఏంటి? ఎక్కువ సార్లు విన్న పాట రీసెంట్ గా వచ్చింది కదండి. ఏది? ఏం పాట? అది ఏంటి, గేమ్ చేంజర్లు. గేమ్ చేంజర్ లో గేమ్ చేంజర్ ఏం పాట? చాలా పాటలు ఉన్నాయి. నా నా హైరానా. ఓకే. మరి పాట ఒకసారి పాడండి. లేదండి, సారీ. పాడరండి, ఎందుకండి? పాడొచ్చు కదండి 2 లైన్స్. యాండి, అబ్బో, పక్క నుంచి గొడవ మామూలుగా యాండి, లేదుగా. ఒక పాట పాడండి. ఓకే 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 ఓకే. సాయి సాయి మనూష. సాయి మనూష గారు రేపు కాల్ చేయండి. రేపు మాత్రం ఖచ్చితంగా ఒక సాంగ్ ప్రిపేర్ అయి పాడాలి మన ఆడియన్స్ కోసం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సాయి మనూష. సాయి గారు